వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో టీఎస్పిఎస్సి గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ప్రధానంగా కొన్ని అంశాలు అయితే రావడం జరిగింది. సో 2 లక్షల పోస్టులని ఈ ఏడాది చివరి లోపలే పూర్తి చేస్తామని నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో కూడా అదే పనిగా దాని గురించే ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం చివర్లో అంటే డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలను ప్రకటించడంతో పాటు వాటిని భర్తీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. టీఎస్పిఎస్సికి కొత్త టీం అని చెప్పేసి మనకి ఆంధ్రప్రభలో మనకి ఒక హెడ్లైన్తో ఒక శీర్షిక అనేది రావడం జరిగింది. సో దీంట్లో ఉన్న సారాంశం ఏంటి అంటే టీఎస్పిఎస్సికి చైర్మన్తో పాటు 10 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో కొంతమంది రాజీనామా చేయడం జరిగింది, చైర్మన్ కూడా రాజీనామా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కొత్త టీంను ఎన్నుకునే ప్రక్రియ అనేది అతి త్వరగా ప్రారంభించాలని చెప్పేసి అధికారులను రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించేందుకు సత్వరమే కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. సో ఇప్పటికే ఆల్రెడీ ఎగ్జామినేషన్ జరిగి కీ రిలీజ్ కానీ అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామినేషన్స్ కూడా కాని వాటిని సత్వరంగా కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఇదే న్యూస్ పేపర్లో ఇంకొక ఆర్టికల్ వచ్చింది చూడండి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఈ సంవత్సరం లోపే అంటే ఏడాది లోపలే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇచ్చిన మాట ఏంటి అంటే ఫిబ్రవరి నుంచి కొత్త నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయని క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆయన ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. తన ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ను కలిశానని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకంతో పాటు పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ప్రశ్నపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా అవలంబించాల్సిన పద్ధతులు, విధి విధానాలపైన సుదీర్ఘంగా సమాలోచనలు జరిపానని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే ఇప్పటి వరకు ఎటువంటి 1 మంత్ అయినా కూడా నిరుద్యోగులకు ఒక చిన్న నిరాశ ఏంటి అంటే రాబోయే ఎగ్జామ్స్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది రిలీజ్ కాలేదు, టీఎస్పిఎస్సి నుంచి ఎటువంటి నోటీస్ అనేది రాలేదు, కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా ఆల్రెడీ కంప్లీట్ అయిన వాటికి ఫలితాలు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఇంకా ఎగ్జామ్ పెట్టని వాటి గురించి సంగతి ఏంటి, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 1 యొక్క కొత్త ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటి, గ్రూప్ 3 యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఏంటి, ఇటువంటి చాలా క్వశ్చన్స్ నిరుద్యోగుల్లో ఇప్పటికీ ఉన్నాయి. వాటిపైన ఎటువంటి అధికార ప్రకటన ఇప్పటికీ రాకపోయేపాటికి కొద్దిగా నిరుద్యోగుల్లో నిరాశ అనేది ఉంది. వాటిని క్లియర్ చేస్తూ ఈయన సీఎం గారు మనకి ఇదే మాటను చెప్పడం జరిగింది. 2 లక్షల పోస్టులని ఈ ఏడాది లోపల ఫిలప్ చేస్తామని, అదేవిధంగా టీఎస్పిఎస్సి చైర్మన్ అదేవిధంగా కొత్త సభ్యులు ఎన్నికైన తర్వాత ఆల్రెడీ జరిగిన పరీక్షలకి ఫలితాలు ప్రకటిస్తామని, ఇంకా జరగాల్సిన పరీక్షలు ఏమైనా ఉంటే దానికి తేదీలు కూడా ప్రకటిస్తామని ఆయన క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో నేను ఈ ఆర్టికల్ ముఖ్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే నాకు తెలిసి ఇక్కడున్న వాగ్దానాల ప్రకారం 2 లక్షల పోస్టులు ఏడాది లోపల ఫిలప్ చేయాలంటే కొత్త పోస్టులు 100% క్రియేట్ చేయాలి. నాకు తెలిసి పెద్ద పెద్ద భారీ నోటిఫికేషన్సే వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వస్తుంది, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వస్తాయి. సో ఇట్లాంటి ఇంకా చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ 2 ప్రకటించే అవకాశం ఉంటుంది, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1 ఫిబ్రవరి నుంచి కొత్త నోటిఫికేషన్లు అన్నారు కాబట్టి, దాంతోపాటుగా ఇతర గవర్నమెంట్ శాఖలు ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2019లో ఎలాగైతే మనకి సచివాలయం జాబులు 1 లక్ష జాబులు క్రియేట్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు అదేవిధంగా ఇప్పటి వరకు గత 2-3 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్కి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో హోప్ కోల్పోకుండా ఒక నూతన ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే పరీక్షలకి అదేవిధంగా జరగాల్సిన పరీక్షలకి ఒక టైం టేబుల్ అనేది వేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అలాగే అంటారు, అవి వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనల్ని ఇంకెవరు కాపాడలేరు. ముందు నుంచే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సడన్గా నిజంగానే నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోయి 3-4 నెలల్లో ఎగ్జామ్స్ పెట్టేసి ఏడాది చివరిలో వరకు ఫలితాలు ప్రకటిస్తే మీరు సరిగా చదవకపోతే ఆ చివరిగా ప్రకటించిన ఫలితాల్లో మీ పేరు అనేది ఉండదు. అప్పుడు మనం ఎంత నిరాశకు గురవుతాం అనేది ఒకసారి ఆలోచించుకొని ఆ నోటిఫికేషన్ ఇప్పుడు రానివ్వండి, ఫిబ్రవరిలో రానివ్వండి, మార్చ్లో, ఏప్రిల్, మే, జూన్, జూలై ఎప్పుడన్నా రానివ్వండి, మన ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుదాం. నోటిఫికేషన్ వచ్చే లోపల సిలబస్ అంతా కంప్లీట్ చేద్దాం. ఇయర్ వరకు మనం నిరుద్యోగి అనే ట్యాగ్ను తీసేసుకొని ఉద్యోగి అనే ఒక ట్యాగ్ని వేసుకుందాం.